మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 15వ భాగంగా 2వ తెస్సలోనిక లేఖలో యేసు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇక్కడ 2వ తెస్సలోనిక 3:16లో రాయబడినట్లుగా యేసు ప్రభు సమాధానకర్తయకు ప్రభువుగా దర్శనమిస్తారు. యేసు ఈ లేఖలో సమాధానకర్తయకు ప్రభువుగా దర్శనమిచ్చి మనకి శాంతిని ఇస్తారు. ఇన్ ద సెకండ్ లెటర్ ఆఫ్ Thessalonians, జీసస్ అపియర్స్ యాజ్ ద లార్డ్ ఆఫ్ పీస్. ఇప్పుడు ఈ యొక్క లేఖని మనం ధ్యానించుకుందామండి. తెస్సలోనిక అనగానే మీకేం జ్ఞాపకం రావాలంటే వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చర్చించుకుంటూ ఉంటారండి. అయితే దాన్ని బట్టి పౌలు 2వ రాకడ ఎలా జరుగుతుంది, యేసు ప్రభు మేఘాల్లోకి వస్తారు, మనం ఆయనను మేఘాల్లో కలుసుకుంటాము అని చెప్పి మొదటి లేఖలో రాసి యేసు ప్రభు 2వ రాకడ గురించి అంటే రహస్య రాకడ గురించి రాసి ఆ లేఖను అక్కడ పంపిస్తారనమాట. తెస్సలోనిక సంఘానికి పంపించిన తర్వాత ఆ లేఖను తీసుకొని వెళ్ళిన వ్యక్తి వచ్చి ఏం రిపోర్ట్ ఇస్తాడంటే, ఇప్పుడు అక్కడ కొంచెం గందరగోళంగా ఉంది, కన్ఫ్యూషన్ వచ్చేసింది తెస్సలోనిక సంఘంలో. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, యేసుప్రభు 2వ రాకడ అయిపోయింది, సంఘం ఎత్తబడింది, మనం మిస్ అయిపోయాము, కనుక ఇంకెందుకులే పని చేయకుండా అలా సోమరులుగా కూర్చుని ఉన్నారు అని. అప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్ట్ని బట్టి వాళ్ళకి మళ్ళా తిరిగి లెటర్ రాస్తాడనమాట. అంటే ఇన్ రెస్పాన్స్ టు ద రిపోర్ట్ దట్ హీ రిసీవ్డ్, దాన్ని బట్టి 2వ లేఖని రాస్తాడనమాట. యేసుప్రభు 2వ రాకడ ఇంకా అయిపోలేదు, ఆయన రాకడ ముందు ఏం జరుగుతుంది అని చెప్పి, ముఖ్యంగా అంత్యక్రీస్తు యొక్క అధికారం అంటే పతనం అన్నమాట. యేసుప్రభు 2వ రాకడకి ముందు ఫాలింగ్ అవే టు యాంటీక్రైస్ట్, సంఘము అంత్యక్రీస్తుకి పడిపోతుంది, సంఘం పతనం అయిపోతుంది, ఇంకా భ్రష్టత్వము పరాకాష్ఠకు చేరుకుంటుంది అని చెప్తారనమాట. ఎంతగా పడిపోతుంది అని ఇక్కడ రాస్తారండి. ఇప్పుడు ఆయన 2వ రాకడలో ఎందుకోసం వస్తారో అని కూడా రాస్తారు. ఆయన మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళకి కష్టపెడతాడు, మిమ్మల్ని శ్రమలకి గురి చేసే వాళ్ళని ఆయన శ్రమలకి గురి చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, క్రైస్తవుల్ని హింసించడము, చంపడము. ఇప్పుడు యేసు ప్రభువు మరి తీర్పు తీర్చడానికి వస్తాడనమాట. దైవ భీతి లేని వాళ్ళకి, వాళ్ళని శిక్షించడానికి, దేవుని వాక్యానికి అవిధేయులై ఉండే వాళ్ళని శిక్షించడానికి, మరి దేవుని గౌరవించి ఆయన వాక్యం ప్రకారం నీతిగా జీవించే వాళ్ళని ఆయన బహుకరించడానికి రాబోతున్నాడు అని మొదటి అధ్యాయంలో రాస్తాడండి. ఇది చాలా చిన్న లేఖ, 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ లేఖ క్రీస్తు శకం 52లో రాస్తాడండి. మొదటి లేఖ 51లో రాస్తాడు. అది రాసిన కొన్ని నెలలకే 2వ లేఖ రాస్తాడు. ఇవి 2 కూడా మరి నూతన నిబంధనలో ముందుగా రాయబడిన గ్రంథాలండి. అలాగే పౌలు 14 లేఖల్లో తెస్సలోనిక మొదటి లేఖ ఫస్ట్ అదనమాట, తర్వాత ఇది రాస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే అంత్యక్రీస్తు గురించి అన్నమాట. అంత్యక్రీస్తు ముందు యేసు ప్రభు 2వ రాకడ ముందు ఇది సంభవించాలి అని చెప్తాడనమాట. సో మీరు అట్లా కన్ఫ్యూజను, గందరగోళము చర్చ వద్దు. యేసు ప్రభు మేఘాల్లో వచ్చాడు, సంఘం ఎత్తబడింది, మేము మిస్ అయిపోయినాము, వదిలివేయబడ్డాము అని మీరు అనుకోవద్దు. యేసు ప్రభు రాకడకి 2వ రాకడ ముందు భ్రష్టత్వం, మనిషి పతనము పరాకాష్ఠకి చేరుకుంటుంది, క్లైమాక్స్కి చేరుకుంటుంది. యేసు ప్రభు మత్తయి సువార్త 24:10 చెప్తారు కదా,
నేను రెండవ మారు రాకముందు ఏం జరుగుతుందంటే యుద్ధాలు, రోగాలు, భూకంపాలు, కరువులు ఇవన్నీ చెప్పిన తర్వాత అనేకులు పతనమైపోతారు. మారల్ వాల్యూస్ లేకుండా, నీతి లేకుండా, దైవభీతి లేకుండా, దేహం దేవుని యొక్క ఆలయం అనే ఒక సెన్స్ కూడా లేకుండా అయిపోతారు. పతనం అయిపోతారు. శరీర వాంఛలకి బానిసలైపోతారు. దేవునికి, దేవుని యొక్క ధర్మానికి లొంగకుండా అయిపోతారు. ఎందుకు అనంటే సాతాను పుత్రుడు అంత్యక్రీస్తు పని చేస్తాడు. ఆయనని ఇక్కడ ఏమన్నారంటే తిరుగుబాటు లేదా పాప పురుషుడు, మ్యాన్ ఆఫ్ సిన్, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. ఏ లా లేదు, ఏమి చేయాలంటే అది చేయాలి, ఏం తినాలంటే అది తినాలి. అలా జారత్వం అన్ని విషయాల్లో పడిపోతారు అని చెప్తాడనమాట. ఈ తిరుగుబాటు అని ఈయనను పిలిచారనమాట సాతాను పుత్రుని. ఎందుకంటే సాతాను కూడా తిరుగుబాటు చేశాడు. ఎప్పుడు చేశాడు? అది పరలోకంలో జరిగిందనమాట. ప్రకటన దర్శన గ్రంథం 12:7 మనం చూస్తే అక్కడ లూసిఫర్ అనమాట, ఆయన పేరు తేజో నక్షత్రం, దేవునికి తిరుగుబాటు చేశాడు. ఎందుకు? నేను దేవుణ్ణి ఆరాధించాలి, నేనే తారలకు పైగా సింహాసనం వేసుకొని ఉంటే అప్పుడు నా కింద ఉన్న దూతలు నన్ను ఆరాధిస్తారని. అది యెషయా 14:12 కూడా ఉంటుందండి. ఎజెకియెల్ గ్రంథం 28 కూడా సాతాన్ని గురించి రాయబడుతుందన్నమాట. దేవుని మీద తిరుగుబాటు చేస్తాడనమాట. పరలోకంలో అందరూ దేవుని చిత్తం చేస్తారు, అందుకే ఎప్పుడు అక్కడ ఆనందం ఉంటుంది. కానీ ఈ లూసిఫర్ తిరుగుబాటు చేస్తాడు. ఎవరు ఈయన? తేజో నక్షత్రమా అని పిలిచారు యెషయా 14:12 అనమాట. మిల్లమెల్ల మరియు వేగుచుక్కవైన నువ్వు ఎట్లా కూలావు. ఆ తేజో నక్షత్రం క్రింద మరి 3వ వంతు దేవదూతలు ఉంటారండి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించే పని అన్నమాట. దేవుని స్తుతించే ఆ వర్షిప్ టీంకి ఈయన లీడర్గా ఉంటాడు. ఎదురు తిరిగినప్పుడు అప్పుడు మిఖాయేలు దూత, ప్రధాన దూత అంటారు, అతను ఇంకా మిగతా దూతలు ఇతన్ని ఎదిరించి పోరాడతారనమాట. ఈ లూసిఫర్ పోరాడి వాళ్ళని పరలోకం నుంచి త్రోసేస్తారు. లూసిఫర్ అలాగే మరి అతని క్రింద ఉన్న 3వ వంతు దూతలు అన్నమాట. వాళ్ళు పరలోకం నుంచి త్రోసివేయబడ్డప్పుడు 2వ ఆకాశంలోనికి నెట్టివేయబడతారు. ఇది మీరు తెలుసుకోవాలండి, 3 ఆకాశాల గురించి అన్నమాట. పౌలు కూడా చెప్తాడు, నేను 2 కొరింథీ 12వ అధ్యాయంలో నేను 3వ ఆకాశానికి ఎత్తబడ్డాను. మనం నివసిస్తున్న భూమి మొదటి ఆకాశం, ఫస్ట్ హెవెన్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడు నివసిస్తున్న ఆ రెసిడెన్స్ ఆఫ్ గాడ్, దాన్ని 3వ హెవెన్ అంటారు. మరి రెండింటి మధ్యలో ఉన్నదాన్ని సెకండ్ హెవెన్ అంటారు. పరలోకం నుంచి త్రోసివేయబడ్డ తర్వాత దేవుని సన్నిధిలో తేజో నక్షత్రం అని పిలువబడిన ఆ సాతాను త్రోసివేయబడిన తర్వాత దేవుని సన్నిధిలోంచి ఇప్పుడు 2వ హెవెన్లో అప్పుడు సాతానని అతని క్రింద ఉన్న దేవదూతలు ఎవరైతే ఎదురు తిరిగారో దేవునికి, వాళ్ళు పిశాచులు అని పిలువబడుతూ లోకమంతటినీ మోసం చేస్తూ ఉన్నారండి. ఆ త్రోసివేయబడిన తర్వాతనే దేవుడు ఆదాము అవ్వని సృజిస్తారు. అప్పుడు అక్కడ ఏదైనా తోటలో మరి పాములోకి ప్రవేశించి అవ్వని మోసగిస్తాడనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్ని మోసగిస్తూ దేవుని నుంచి దూరం చేస్తూ ఉన్నాడు. ఆయన పుత్రుణ్ణి అంత్యక్రీస్తు అన్నారు. ఎందుకు యాంటీక్రైస్ట్ అని పిలిచారు అంటే, క్రీస్తు దేవుని పుత్రుడు ఎంత ప్రేమ, ఎంత విధేయత, ఎంత కరుణ ఉంటుందో మరి సాతాను పుత్రుడికి అంత ద్వేషం, స్వార్థము, కఠినత్వము, గర్వము, తిరుగుబాటుతనం అన్నమాట. అందుకే ఇక్కడ తిరుగుబాటుదారుడు అని రాస్తారండి. 2వ తిమోతి 3వ లేఖలో కూడా మనం చూద్దాము, అంత్య దినములలో అపాయకర సమయాలు వస్తాయి. ప్రజలు స్వార్థపరులైపోతారు, గర్విష్ఠులైపోతారు, వాళ్ళు ధనాన్ని ప్రేమిస్తారు, శరీర వాంఛల్ని ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా. దే లివ్ ఓన్లీ ఫర్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ అన్నమాట. ఇన్ ద లాస్ట్ డేస్ పీపుల్ విల్ బీ షెల్ఫిష్, దే లవ్ money, they love themselves,
దే లవ్ ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దే రిబెల్ అగెయిన్స్ట్ ద పేరెంట్స్ని కూడా వాళ్ళు ధిక్కరిస్తారు. మతం యొక్క కేవలం బాహ్య రూపాన్ని మాత్రమే అంగీకరిస్తారు, శారీరక సుఖాల్ని వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు అని పౌలు రాస్తాడనమాట. అది ఇప్పుడు సంభవిస్తుంది చివరి రోజులలో యేసు ప్రభు రాకముందు. దీన్ని అపాస్టసీ అంటారండి. అంటే ఫాలింగ్ అవే ఆఫ్ ద చర్చ్ టు యాంటీ క్రైస్ట్ అనమాట. రిజెక్షన్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యం. యేసు ప్రభు యొక్క సత్యమైన వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఏదో అలా పెదవులతో ప్రార్థన, లేకపోతే బాహ్యంగా అన్నమాట, కానీ అంతరంగంలో ఈ శరీర వాంఛలన్నీ ఉంటాయన్నమాట. దీన్నే రిజెక్షన్ ఆఫ్ ట్రూత్ అంటే యేసు ప్రభు వాక్యాన్ని, పరిశుద్ధతని, ప్రేమని, కరుణని, క్షమని వాళ్ళు ధిక్కరిస్తారనమాట. అలా ఉంటుంది. అప్పుడు ఈ తిరుగుబాటు ఏం చేస్తాడంట, ఈ మ్యాన్ ఆఫ్ సిన్, ఆయన పేరు మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్, చూసారా, అండ్ రిబెలియస్ అనమాట. తిరుగుబాటు అంటే రిబెలియస్. ఆ స్పిరిట్ ఎవరిలో ఉన్నా వాళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారండి, విధేయించరు. యేసు ప్రభు ఉన్న వాళ్ళు ఎంత కష్టమైన విధేయిస్తారు, తల్లిదండ్రులకి, పెద్దలకి, ఎక్కడున్నా విధేయిస్తారు. కానీ ఈ స్పిరిట్ ఉంటే దే రిబెల్ అనమాట, రిబెలియస్. తల్లిదండ్రుల మాట వినరు. తర్వాత మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ అంటే ఏ రూల్స్ వాళ్ళకి చెప్పొద్దు. ఈ టైంకి లే, కొంచెం ప్రార్థన చేసుకో, ఇలా ఉండు అంటే ఏమీ చెప్పొద్దు అనమాట. చెప్పారంటే అటాక్ అవుతారు. తల్లిదండ్రుల మీద కావచ్చు, పనిచేసే చోట కూడా ఇంకా అటాక్ అవుతారనమాట. అది ఈ పాప పురుషుడు, తిరుగుబాటుదారుడు, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. ఈయన ముందు కనిపించాలి. ఇప్పటికే ఆ తిరుగుబాటుదారుడు పని చేస్తున్నాడు, కానీ రహస్యంగా పని చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే వచ్చినప్పుడు తనను తాను హెచ్చించుకుంటాడు. లక్షణాలు చూసారా, యెషయా 14:12 కూడా ఆ సాతాను తేజో నక్షత్రము, నేను తారలకి పైగా సింహాసనం వేసుకుంటా. దేవుడిచ్చిన పొజిషన్లో ఉండడానికి ఇష్టపడలేదు. దేవుడు ఎంతో అందంగా సృజించారు మరి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి. కానీ అంతకంటే పైన హెచ్చింపు అన్నమాట, గర్వం. దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చారో ఆ స్థితిలో మనం ఉండి దేవునికి వందనాలు చెప్పాలండి. ఎఫెసీలో చెప్తాడు, మన శరీరంలో అందరం క్రీస్తు శరీరంలో ఒక్కొక్క భాగం మనల్ని ఏ పొజిషన్లో పెట్టాడో అక్కడ ఉండి దేవుణ్ణి మహిమపరచాలి, మన ప్రవర్తన, మన పని ద్వారా అన్నమాట. కానీ ఈయన ఏం చేస్తాడంటే ఈ యాంటీ క్రైస్టు తనను తాను హెచ్చించుకుంటాడంట. తర్వాత మానవులు ఆరాధించే దైవాన్ని వ్యతిరేకిస్తాడంట. ఇంకా తానే దేవాలయంలోనికి ప్రవేశించి దేవాలయంలో కూర్చొని తానే దేవుడని చెప్పుకుంటాడంట. ఇప్పుడు చూడండి ఈ ఆరాధనలు అన్నమాట, దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి. ఇది దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో 23 నుంచి 26 వరకు 9వ వచనంలో కూడా రాస్తాడు. 9, 10, 11 వచనాల్లో. అలాగే ప్రకటన గ్రంథం 13లో కూడా అంత్యక్రీస్తుని గురించి రాస్తాడు. ఇంకా మక్కబీల గ్రంథంలో ఉంటుందండి చాలా క్లియర్గా. 1వ అధ్యాయంలో 20 నుంచి 64 వరకు ఆ అంత్యక్రీస్తు. అప్పుడు ఎవరు అనంటే యాంటియోకస్ ఎపిఫానిస్ అన్నమాట, సెల్యూకస్ వంశానికి చెందినవాడు. సిరియా నుంచి ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చి, ఆ ఇజ్రాయెల్ దేశంలో దేవాలయంలోనికి వచ్చి అక్కడ తనని ఆరాధించాలని, ఇంకా ధర్మశాస్త్రాన్ని కాల్చేసి పిల్లలకి సున్నతి చేస్తే వాళ్ళని చంపి, తల్లులను చంపి ఆ పిల్లల తల్లుల మెడలకి కట్టేవాడు అనమాట. భయంకరమైన హింస అండి. అది మక్కబీల గ్రంథంలోనే ఉంటుందన్నమాట. అలా ఉంటాడు అని ఈ అంత్యక్రీస్తుని గురించి రాయబడి ఉంది. అయితే ఇప్పుడు వాడు రహస్యంగా పనిచేస్తున్నాడు. ఈ పని జరుగుతుంది, మనుషులలో ప్రవేశించి ఇలా పనిచేస్తున్నాడు, కానీ రహస్యంగా జరుగుతుందన్నమాట. ఎందుకు అనంటే దాన్ని అడ్డగించుచున్న వ్యక్తి ముందు భూమి మీద నుంచి తొలగించబడాలి. ఎవరు అడ్డగించుచున్న వ్యక్తి అంటే పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అంత్యక్రీస్తు పనులను అడ్డగిస్తున్నాడు. ఏలియా చూడండి, మరి అక్కడ బాలు ప్రవక్తల యొక్క మంత్రశక్తిని అడ్డగిస్తాడు. అలాగే పౌలు గురించి నేను చెప్పాను ఒకటి. అలాగే పౌలు గురించి అపోస్తుల కార్యాలు 13:10లో అక్కడ ఎలిమాస్ అనే మాంత్రికుడు పాఫో ద్వీపంలో అందరినీ మంత్రశక్తులతో బంధించినప్పుడు పౌలు అతన్ని గద్దిస్తాడనమాట. నువ్వు కొంతకాలము గుడ్డివాడవైందుగాక సాతాను పుత్రుడా అని క్లియర్గా మాట్లాడతాడండి. ఆ సాతాను పుత్రుడు మంత్రశక్తులతో బంధించి ఉంచుతాడనమాట. కానీ పౌలు పరిశుద్ధాత్మ అగ్నితో వెళ్ళి పరిశుద్ధాత్మ శక్తి చేత అతన్ని గద్దించి, నువ్వు కొంతకాలము సూర్య కాంతిని చూడకుండా గుడ్డివాడవైందుగాక అనగానే గుడ్డితనం వస్తుంది. అప్పుడు ఆ పాఫో ద్వీపానికి పాలకుడైన సెర్జియా పౌలు, ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళు యేసుప్రభు యొక్క మహిమను తెలుసుకుంటారండి. వాళ్ళకి సువార్త బోధిస్తాడు పౌలు. వాళ్ళు ఆ ద్వీపం అంతా రక్షించబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి ఈ శక్తిని, ఆ సాతాను శక్తిని మనం బంధించాలి. సాతాను శక్తి మన పాదముల కింద ఉండేలాగా అన్నమాట. అదే పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా అడ్డగిస్తాడండి? మనుషుల ద్వారానే మనలో నివసిస్తూ అన్నమాట. అందుకే మనము ఆయన యొక్క ఆలయంగా మారాలి. ఆ సాతాన్ రాజ్యాన్ని కూలద్రోయాలన్నమాట. ఇంకా ఎప్పుడైతే యేసు ప్రభు మేఘాల్లో వస్తారో చూడండి, అప్పుడు మనలో నివసిస్తున్న పరిశుద్ధ ఆత్మ మనల్ని యేసు ప్రభుకి అప్పగించి ఆయన పరలోకానికి వెళ్తాడు. అప్పుడు ఈ అంత్యక్రీస్తు, ఈ తిరుగుబాటు పాప పురుషుడు బహిరంగంగా అధికారంలోకి వస్తాడండి. అది మరి చూడండి, సిరియా నుంచి ఆ యాంటియోకస్ ఎపిఫానిస్, సెల్యూకస్ ఆ వంశంలోంచి, యాంటియోకస్ ఎపిఫానిస్ వంశంలోంచి వస్తాడు. సిరియా నుంచి ప్రక్కనే ఇజ్రాయెల్ దేశం ఉంటుంది, అక్కడ వస్తాడు. 7 సంవత్సరాల పరిపాలన అన్నమాట. కానీ యేసు ప్రభు ఆ మేఘాల్లోకి వస్తారు కదా, 7 సంవత్సరాలు ఉంటారు. తర్వాత భూమి మీదకి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ, తన నోటి శ్వాసతో ఈ అంత్యక్రీస్తుని ఆయన సంహరిస్తారంట. తన యొక్క మహిమ ప్రకాశంతో అతన్ని సంహరిస్తారు. వెలుగు అన్నమాట. యేసు ప్రభు యొక్క శ్వాస వెలుగు, ప్రకాశం. ఆ వెలుగులో ఈ అంత్యక్రీస్తు చీకటి కాలిపోతుంది. నేను ధ్యానిస్తున్నాను, ఎంత వెలుగు అంటే, ఇప్పుడు కొన్నిసార్లు చాలా వెలుగు ఉందనుకోండి, దీపం లైట్స్, అప్పుడు చిన్న చిన్న పురుగులు దగ్గరికి వెళ్తే కాలిపోతాయి. అలాగే క్యాన్సర్ వచ్చినప్పుడు రేస్ని పంపిస్తారని చెప్తున్నారు. ఆ రేసు ద్వారానే మరి ఆ క్యాన్సర్ గడ్డల్ని కరిగిస్తారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ట్యూమర్స్ కూడా డాక్టర్స్ చెప్తే నేను విన్నాను. అవన్నీ రేస్ని పంపించి వాటిని సంహరిస్తారంట, ఆ టిష్యూని, మ్యాలిగ్నెంట్ టిష్యూ. అట్లానే యేసు ప్రభు యొక్క వెలుగులో, నీతిలో, ప్రేమ, శక్తి, మన నీతే మన శక్తి అండి. మన వెలుగు, మన ప్రేమ ఉన్న వాళ్ళలో యేసు ప్రభు నివసిస్తాడు. నీతిమంతుల్లో ఆయన నివసిస్తాడు, కరుణ కలిగిన వాళ్ళ నివసిస్తాడు. కానీ అంత్యక్రీస్తు లక్షణాలు 2 తిమోతి 3 చెప్పాను. స్వార్థం ఉన్న వాళ్ళలో, కఠినాత్ములలో, కఠినంగా ఉంటారండి వాళ్ళు. కఠినాత్ములలో, ధిక్కరించే వాళ్ళలో సాతాను పుత్రుడు ఉంటాడు. అతని సింహాసనంగా ఉంటుంది. అందుకే మనం కరుణ కలిగి ఉండాలి. కరుణాపీఠం మీద దేవుడు నివసిస్తారు కదా. అలా చెప్పి ఇంకొక పాయింట్ కూడా చెప్తాడండి. ఎవరైతే సత్యమును నిరాకరించి దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేసి, అపాస్టసీ అంటారు, రిజెక్షన్ ఆఫ్ ట్రూత్ అన్నమాట. దేవుని వాక్యాన్ని నిరాకరించి, నిర్లక్ష్యపరిచి రక్షణ పొందడానికి ఇష్టపడకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ 7 సంవత్సరాల అంత్యక్రీస్తు పాలనలో ఆ సాతానికి పడిపోతారంట. అతను చేసే అద్భుత కార్యాలకి, ఆశ్చర్యక్రియలకి దేవుడే వాళ్ళలోనికి మోసపుచ్చే ఆత్మల్ని పంపిస్తాడంట. వాళ్ళు ఈ అబద్ధాల్ని, సాతాను యొక్క అబద్ధాల్ని నమ్మేటట్లుగా మోసపుచ్చే ఆత్మల్ని పంపిస్తాడంట వాళ్ళలోని. కనుక వాళ్ళు ఎట్లా ఉంటారంటే, పాపమునందు ఆనందించువారై, శరీర వాంఛల్లో ఆనందించువారై, చివరికి
వాళ్ళు నాశనానికి దేవుడు వాళ్ళని అప్పగిస్తారంట. దేవుడు ఎవరినైనా శిక్షించాలి అనుకుంటే సాతాన్ రాజ్యంలో ఉన్న ఆ ఆత్మల్ని కూడా వాడుకుంటాడండి. మనం 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు పరలోకంలో దూతల్ని అడుగుతున్నాడు అనమాట సలహాలు. ఇదో అహాబు రాజుని చంపాలి, ఆయనని రామోత్ గిలాద్ యుద్ధానికి పంపించాలి, ఏం చేస్తే బాగుంటుందని. పాపం దూతలు అది ఇది చెప్తారు, అదేది సరిగ్గా ఉండదు, వాళ్ళకి కపటమైన ఆలోచనలు రావు కదా. అప్పుడు ఈ 2nd హెవెన్ నుంచి 3rd హెవెన్లోకి, ఇక్కడి నుంచి సాతాను ప్రపంచంలోంచి ఒక ఆత్ముడు అబద్ధాలు చెప్పే పిచాచి దేవుని దగ్గరికి వెళ్ళి నేను చేస్తా ప్రభా అని అంటాడు. ఎలా చేస్తావు నువ్వు చెప్పు అంటే, ఇదో అహాబ్ రాజు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళలోకి నేను వెళ్తా, వెళ్ళి వాళ్ళ ద్వారా అబద్ధాలు చెప్పిస్తా, మీరు యుద్ధానికి వెళ్ళండి దేవుడు మీకు జయమిస్తారు. అప్పుడు ఆయన యుద్ధానికి వెళ్తాడు, అక్కడ ఆయన చనిపోతాడు. ఓ చాలా బాగుంది నీ ఐడియా, వెళ్ళి చేసేయి అంటాడనమాట. అప్పుడు ఆ అబద్ధాలు చెప్పే ఆత్మ అహాబ్ రాజు దగ్గర ఉన్న 400 ప్రవక్తల్లోనికి వెళ్ళి వాళ్ళు అబద్ధాలు ఆడి మరి అహాబ్ రాజు యుద్ధానికి వెళ్తాడు, అక్కడ చనిపోతాడు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన మీకాయ ప్రవక్త సత్యం పలుకుతాడు. ఇదిగో ఇలా పరలోకంలో మీటింగ్లో దేవుడు ఇలా అడిగారు, అహాబ్ రాజుని ఎట్లా చంపాలి యుద్ధానికి పంపించని. వాళ్ళు అది ఇది చెప్పారు దేవదూతలు, కానీ ఒక ఆత్ముడు ఇలా చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు సరే నువ్వు వెళ్ళు అన్నారు. అందుకే ఇదిగో మీ దగ్గర ఉన్న 400 మంది ఈ ప్రవక్తలు అబద్ధం చెప్తున్నారు, మీరు యుద్ధానికి వెళ్ళండి అని, మీరు గెలుస్తారని, కానీ మీరు యుద్ధం నుంచి తిరిగి రారు అని ఒక్క ప్రవక్త సత్యం చెప్తే నువ్వు ఇట్లా చెప్తావా నేను తిరిగి రానని. అప్పుడు అక్కడున్న సేవకులు చెప్తాడు, ఈయనని బంధించి చెరసాల్లో పెట్టండి, నేను వచ్చిన తర్వాత ఈయన పని చూస్తా అంటే, అప్పుడు మీకాయ ప్రవక్త అంటాడు, అసలు నువ్వు తిరిగి వస్తేనే కదా నా పని చేయడానికి, ఇక్కడున్న వాళ్ళందరూ నా మాటలు విందురుగా. కానీ అదే జరుగుతుందండి. మోసపుచ్చే ఆత్మలు ఇప్పుడు మనుషుల్ని అలాగే సంఘాలని కూడా మోసం చేస్తున్నాయన్నమాట. పరిశుద్ధంగా జీవించాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి, అది కాకుండా ఇంకొక గాస్పుల్ అన్నమాట. అలా మోసపోకుండా అందుకే మనం వ్యక్తిగతంగా కూర్చొని బైబిల్ చదువుకోవాలండి, దాన్ని పాటించాలన్నమాట. ఇంకా చివరికి పౌలు వాళ్ళకి చెప్తాడు, మీరు ఎన్నుకొనబడ్డారు రక్షణ కొరకు, కనుక పరిశుద్ధంగా ఉండండి, దేవుని వాక్యం ప్రకారం జీవించండి, సోమరులుగా కూర్చోకండి. పని చేయని వాడు భోజనానికి అనర్హుడు. మీ చేతులు పని చేయలేదనుకోండి, మీరు అన్నం తినకూడదు. 60 ఇయర్స్కి కింద అనమాట, రిటైర్మెంట్ తర్వాత కాదు. పని చెయ్యాలి బ్రతికున్నంత కాలం, పని చేసి మీ కష్టార్జితం మీరు అనుభవించాలి అని చెప్పి ఇంకా వాళ్ళకి ఈ లేఖని ముగిస్తాడండి. ముగించే ముందు నేను కొన్ని ముఖ్య అంశాలు చదువుతాను, ఎందుకంటే ఇది అంత్యక్రీస్తు గురించి కాబట్టి మనకి ఆ జ్ఞానం కూడా తెలియాలన్నమాట. మన శత్రువు ఎవరు, ఎలా పనిచేస్తున్నాడు, తిండి, విందులు, వినోదాలు, త్రాగుడు, అవినీతితో డబ్బు సంపాదించడం, పెళ్ళికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం, ఇదంతా అంత్యక్రీస్తు యొక్క పని అన్నమాట. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు. తెస్సలోనిక 2వ లేఖలోని ముఖ్యాంశములు. క్రీస్తు 2వ రాకడకు ముందు సంఘ పతనము సంభవింపవలెను. అనేకులు నిజమైన విశ్వాసమును విడిచి దైవభీతి లేకుండా దిగజారిపోతారు. అక్రమములు విస్తరిస్తాయి. అంత్యక్రీస్తు పాప పురుషుడు బయలుపరచబడవలెను. యాంటీక్రైస్ట్, ద మ్యాన్ ఆఫ్ సిన్, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ హ్యాస్ టు బి రివీల్డ్. అతడు దేవుని అధికారంను ధిక్కరిస్తాడు, తిరుగుబాటు చేస్తాడు. ముందు పరిశుద్ధాత్మ భూమిపై నుండి తొలగించబడవలేను. ద రీస్ట్రైనర్ హ్యాస్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఎర్త్, దట్ ఈస్ హోలీ స్పిరిట్. అప్పుడు క్రీస్తు 2వ మారు వచ్చును. దెన్ కమ్స్ జీసస్ ఫర్ ద సెకండ్ టైం. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు కనుక నేను చదివానండి, మీరు దయచేసి రాసుకోనండి. ఈ లేఖ మీరు తప్పకుండా చదవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇదే జరుగుతుంది లోకంలో అన్నమాట. అంత్యక్రీస్తు పాలనలో ప్రజలు నైతికంగా పడిపోతున్నారు, కానీ మనం అలా ఉండొద్దు. మనం రక్షణ కొరకు ఈ లోకం నుంచి వేరుపరచబడ్డాం. యేసు ప్రభు 2వ రాకడలో మనం ఎత్తబడే సంఘంలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా,
మరి అంత్యక్రీస్తు రహస్యంగా ఇప్పుడు పనిచేస్తున్నాడు. యేసు ప్రభు రెండవ రాకడ ముందు అనేకులు పతనమైపోతారు, సంఘము పతనమైపోతుంది అని చెప్తున్నారు. కానీ మేము అలా కాకుండా మీ వాక్యాన్ని పఠించి హృదయంలో దాచుకొని ప్రభా మీ వాక్యం ప్రకారం నీతి మార్గంలో నడిచే కృప ఇవ్వండి. మీరు మేఘాల్లో వచ్చినప్పుడు మిమ్మల్ని మేఘాల్లో కలుసుకోవడానికి మా అందరికీ కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. లోకమంతా కూడా పతనమైపోయినా మనము రక్షణ పొందడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు కనుక మన దేవుడు పరిశుద్ధుడైనట్లే మనం కూడా పరిశుద్ధులైందా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.